తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీగా ప్రకటించి భారతదేశ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడంపై కామారెడ్డి ప్రజల అభిప్రాయాలు వారి మాటల్లోనే పబ్లిక్ వైబ్ ద్వారా తెలుసుకుందాం. కేసీఆర్ సార్ గారు దసరా పండుగ నాడు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కేసీఆర్ గారు తన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చుకోవడం అనేది అది కేవలం మైండ్ గేమ్ మాత్రమే. అందులో ఏమీ కొత్తదనం లేదు. తెలంగాణ ప్రజలు ఏ అమరవీరుల త్యాగాల మీద, ఏ ఉద్యమకారుల ఆశయాల మీద ఏర్పడ్డ తెలంగాణను తను ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలు నన్ను మర్చిపోతున్నారు, నాపై వ్యతిరేకత ఉన్నదని తన పార్టీ పేరును మార్చుకుంటే మళ్ళీ నన్ను కొత్తదనంతో చూసి మళ్ళీ నన్నే ఎన్నుకుంటారనే భ్రమతో బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు. కానీ అది భారత రాష్ట్ర సమితి కాదు, అది భూ బకాసురుల సమితి. ఆయన వెంట తిరిగే బకరాల రాష్ట్ర సమితిగా పెట్టుకుంటే బాగుండేదని నా అభిప్రాయం. పేద ప్రజలకు మళ్ళీ నీరు ఇవ్వడము, ఈ నల్లాలు ఇవ్వడము, ఇవన్నీ జరుగుతాయని అభిప్రాయం. మళ్ళీ ఈ మధ్య కాలంలో కిసాన్ వాళ్ళకు కూడా రైతు బంధువులు అవి ఇవి అని పెడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి అన్ని కంట్రీ వైడ్గా ఉంటే చాలా బాగుంటుందని అభిప్రాయం. ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు? దేశంలో కూడా అభివృద్ధి జరుగుతుందా అనుకుంటారు? తెలంగాణలో దాదాపుగా 70% వరకు అభివృద్ధి జరిగినమాట వాస్తవమే. అన్ని రకాలుగా అన్ని లక్ష్మీ కళ్యాణం అని, తర్వాత వేరే వేరే ఇతర పథకాలు, మళ్ళీ పెన్షన్లు కూడా ఇవ్వడము చాలామందికి ఇదైంది. కాబట్టి మంచిగా లేదు. టీఆర్ఎస్ఏ అదైంది. ఏదో ఉద్యమంలో ఏదో అందరు ప్రజలు అది చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తర్వాత ఇప్పుడు ఆయన సొంతంకే అలా ఇష్టం ఉన్నట్టే చేస్తుండ్రు తప్ప ప్రజలకు ఏం న్యాయం ఏం పెద్దగా జరగడం లేదు అని కూడా మేము అడుగుతున్నాం. కేసీఆర్ మాత్రం ప్రజలల్లో వ్యతిరేకతలు ఉన్నాడు. ఇప్పుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చడంపై మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ పోయి బీఆర్ఎస్ పార్టీ పెట్టుడు అది ఎంత దాకా నిర్ణయం? అది తెలంగాణ రాష్ట్ర సమితి పోయి భారతీయ రాష్ట్ర సమితి పెడితే అది కాని పని. తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా పెట్టారు కాబట్టి దీనిపై ప్రజలకి ఏం సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏమి సూచనలు అయినా దేశంలో మాత్రం రాదు, రాష్ట్రంలోనే కష్టమైన. ఇప్పుడు ఈసారి గెలవడమే కష్టమైన. ప్రజలకు వ్యతిరేకతలు ఉన్నాడు, పబ్లిక్ మాత్రం వ్యతిరేకతలు ఉన్నాడు. రాదు పార్టీ.